నమస్తే ఫ్రెండ్స్. నేను ఈ మధ్య స్విగ్గీ వాడి చేతిలో ఘోరంగా మోసపోయాను. 30th జూన్‌న నేను 2 పన్నీర్ బర్గర్స్ ఆర్డర్ చేసుకున్నాను. అది కూడా పోయి కేఎఫ్‌సీ నుంచి. ఎందుకంటే మా వరంగల్‌లో గ్రేట్ పన్నీర్ బర్గర్స్ అయితే ఉండవు. సో, తప్పక నేను కేఎఫ్‌సీ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఆ రైడర్ కేఎఫ్‌సీ నుంచి ఏ చికెన్ బర్గర్ అనుకున్నాడో ఏమో గానీ, నాకు డెలివరీకి సగం దూరం వచ్చాక డెలివర్డ్ అని చెప్పేసి మెసేజ్ పెట్టేసి ఖతం దొబ్బేసుకున్నాడు. పిచ్చి వెధవ వాడు చికెన్ బర్గర్లు అనుకున్నాడు కావాలా. అరే ఏంటిది డెలివర్డ్ అని చెప్పి పెట్టాడు, అసలు సగం దూరం వరకే వచ్చింది కదా ట్రాకింగ్ అని చెప్పేసి ఇమ్మీడియట్గా కాల్ రైడర్ అని ఉంటే అక్కడ ఆప్షన్ కాల్ చేశాను. ఎన్నిసార్లు కాల్ చేసినా అసలు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేను మళ్ళీ ఇమ్మీడియట్గా చాట్ ఆప్షన్ ఓపెన్ చేసి కస్టమర్ కేర్కి కంప్లైంట్ చేశాను అనమాట. మీరు ఇక్కడ ఈ చాట్ హిస్టరీ అంతా చూడొచ్చు. ఆ చాట్ పర్సన్ సుష్మిత, ఆమె కూడా కాల్ చేసింది, రైడర్ ఆన్సర్ చేయట్లేదని కూడా చెప్పింది చాట్లో. మళ్ళీ ఎట్ ద ఎండ్ ఇమ్మీడియట్గా మీరు కస్టమర్ కేర్కి ఈమెయిల్ రాయండి అని చెప్పి ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చేసి టపుక్కున చాట్ స్క్రీన్ ఆఫ్ చేసేసింది. జనరల్గా ఎవరైనా కస్టమర్ కేర్ ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, మాది నెక్స్ట్ ఫీడ్బ్యాక్ది వస్తుంది, మంచి రేటింగ్ ఇవ్వండి, ఓకే థ్యాంక్ యూ, బాయ్ బాయ్, గుడ్ డే, ఇట్లాంటివన్నీ చెప్తారా? అసలు ఆవిడ ఏమీ చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు కస్టమర్ ఫైర్ అవుతారు ఇట్లాంటి సిచ్యువేషన్లో అని చెప్పేసి ఈమెయిల్ ఐడి ఇచ్చేసి చాట్ ఎమ్మటే క్లోజ్ చేసింది. నేను ఈమెయిల్ పెట్టాను కూడా. నెక్స్ట్ నేను కాల్స్ చేశాను. ఈమె అక్కడ డైరెక్ట్గా కాల్ టు రైడర్ అని చెప్పి అక్కడొకటి, మళ్ళీ చాట్లో కస్టమర్ ఎగ్జిక్యూటివ్ ఇచ్చిన నెంబర్కి కూడా నేను కాల్స్ చేశాను. చూడండి, ఇది నేను కాల్స్ది విండో చూపిస్తున్నా మీకు. నేను స్విగ్గీ కస్టమర్ కేర్కి పెట్టిన ఈమెయిల్స్ ఇవి. నేను అందులో క్లియర్గా అడిగాను కూడా, అసలు ఈ స్విగ్గీ వాళ్ళు కానీ వేరే ఇంకేదైనా ఫుడ్ డెలివరీ వాళ్ళు ఆ రైడర్ ఎవరైనా ఆన్బోర్డ్ చేసుకున్నప్పుడు, అంటే వాళ్ళతో అసోసియేట్ అయినప్పుడు ఆ రైడర్ గురించి ఏమైనా చెక్ లిస్ట్ పెట్టుకున్నారా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారా, వాళ్ళ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ పర్సనల్ ఫోన్ నెంబర్ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకుంటారా, అసలు అలా క్వశ్చన్స్ అడిగినా కూడా వాటేమిటికి కూడా సమాధానం ఇవ్వకుండా సింపుల్గా మానిటరీ సపోర్ట్ చెయ్యలేము అని చెప్పేసి ఈమెయిల్ పెట్టేస్తున్నారు. వాళ్ళు ఎలాంటి వెరిఫికేషన్ చేశారు, ఎలాంటి రివ్యూ చేశారు ఇలాంటి కేసు మీద అనేది కూడా వాళ్ళు ఏం డీటెయిల్గా చెప్పట్లేదు. అసలు నాకు అర్థం కావట్లేదు వాళ్ళ పాలసీ ఏముంటుందో. ఇలాంటి థెఫ్ట్ కేసెస్లో రీఫండ్ చెయ్యము అనేది ఏదైనా పాలసీ ఉందా? నేను వెతుకుతున్నాను కానీ నాకేం కనబడట్లేదు. మా హస్బెండ్ ఏమో మనం కన్జ్యూమర్ ఫోరంలో వేద్దామంటే ఈ 500 కోసం ఏం పోతాం కన్జ్యూమర్ ఫోరంకి అంటున్నారు. అసలు స్విగ్గీ వాడటమే మానేశాను నేను. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోండి ఇక నుండి.